హాయ్ ఐఎమ్ లక్ష్మణ్, ఫిట్నెస్ ట్రైనర్. ఇప్పుడు నేను చేసే 5 ఎక్సర్సైజెస్ వితౌట్ ఎక్విప్మెంట్, నో ఎక్విప్మెంట్, హౌ టు డూ ఎక్సర్సైజ్ అండ్ హౌ మచ్ ఈజ్ ఎఫెక్టివ్. అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే 45 మినిట్స్, అంటే 5 మినిట్స్ ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వల్ టు 45 మినిట్స్ లాగా ఎఫెక్టివ్ లాగా ఉంటుంది. కార్డియో అంటే ఫ్లోర్ ఎక్సర్సైజ్, మనం ఫ్లోర్ మీద అయితే ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో అది ఎఫెక్టివ్. ఎన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు ఆ 5 మినిట్స్లో అనేది ఇప్పుడు చూపిస్తున్నాము. జస్ట్ గో త్రూ ఇట్. నీ సాఫ్ట్ బెండింగ్ అంటారు దీన్ని. నీ సాఫ్ట్ బెండింగ్ అనడం వల్ల మనకు లెగ్స్ అనేది స్ట్రెయిన్ కాకుండా హాఫ్ బెండ్ వరకు చేయొచ్చు. అది ట్విస్టింగ్లా ఉండాలి. ఇది కంప్లీట్గా ఆబ్లిక్ అండ్ అబ్డోమెన్ ట్విస్ట్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అయ్యి బాగా ఫ్రీ అవుతుందన్నమాట. ఇది కానీ బ్రీతింగ్ మాత్రం కంటిన్యూస్లో ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మన లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యేది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వల్లనే. వెరీ గుడ్. సో 5 ఎక్సర్సైజ్ చూసారు కదా, నాకైతే చెమటలు పట్టేసాయి. ఓన్లీ 5 ఎక్సర్సైజెస్, 4 మినిట్స్ అయింది. ఇంకా మనం బ్యాక్ టు బ్యాక్ ఎక్సర్సైజ్ వెళ్ళాలి చాలా. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వేరియేషన్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంటర్లాక్ ఫింగర్స్ అండ్ బిహైండ్ ద హెడ్, టర్న్ ద టోస్. ఇది కంప్లీట్ ఆబ్లిక్స్ సైడ్ కిక్స్ అనేది అంటారు దీన్ని. నీ టు సైడ్ కిక్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Position change. 1 2 3 4 5 7 8 9 10. అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 6 ఎక్సర్సైజ్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే జంపింగ్ యాడ్ చేయాలి. కొద్దిగా నీ పెయిన్ ఉన్న వాళ్ళు జంపింగ్ యాడ్ చేయొచ్చు, నీ పెయిన్ లేని వాళ్ళు జంపింగ్ యాడ్ చేయొచ్చు. జంపింగ్ ఏ విధంగా చేయాలంటే కంప్లీట్ ఫీట్ పైన చేయొద్దు, ఇది కంప్లీట్ ఫీట్. సో ఈ విధంగా కాకపోతే ఆన్ ద టోస్ తీసుకోవాలి, ఎందుకంటే ఈజీగా బౌన్స్ అవుతావు అండ్ క్విక్ జంపింగ్ అవుతుంది కాబట్టి. సో ఈజీ బౌన్స్ వచ్చేసి టోస్ మీద అవుతుంది. టోస్ మాత్రం మన హీల్ లిఫ్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఇలా జంపింగ్. 10 9 8 7 6 5 4 3 2 1. ట్విస్టింగ్ torso inside. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite knee lift kick. 1 2 3 4 5 6 7 8 9 10. Change. 1 2 3 4 5 6 7 8 9 10. అది. సో 10 అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్లోర్ ఎక్సర్సైజ్లో సిట్ అండ్ రీచ్. ఇది వచ్చేసరికి కొద్దిగా ఇంటెన్స్ ఉంటుంది, బట్ చేస్తే మాత్రం చాలా అవసరం ఎక్సర్సైజ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మన హార్ట్ రేట్ని మినిమం ఒక 60 to 80% తీసుకెళ్తుంది. చూడండి ఇప్పటికే నేను ఎంత టైర్డ్నెస్ అయ్యానో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. యా. నెక్స్ట్ లైక్ ఈ మార్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ ఏదైతే కంటిన్యూ 80% ఉందో అది కంటిన్యూస్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ బాడీ అయిపోయింది కదా, ఇప్పుడు లెగ్స్లోకి వెళ్దాం. లెగ్స్లో వచ్చేసి బేసిక్ ఎక్సర్సైజ్ నీ లిఫ్ట్ అండ్ రైజింగ్ సైడ్. ఇది మన ఇన్నర్ థై
అవుటర్ థైలో ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా సేమ్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అయిన వాళ్ళు లెగ్ మూమెంట్ ఇలా ఈజీగా గాలిలో వితౌట్ బ్యాలెన్స్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ హాఫ్ స్క్వాట్ విత్ బ్యాక్ కిక్. ఇది కూడా లెగ్స్ అండ్ ఆబ్లిక్స్ కూడా వస్తుంది. బ్యాక్ అంటే ఏదైతే ఉందో అది కూడా పడుతుంది. హాఫ్ కిక్ కావడం వల్ల స్క్వాట్ అనేది లోవర్ వేరియేషన్. ఎనీ ఫ్లోర్ ఎక్కడైనా సరే మార్నింగ్ ఒక్క 15 మినిట్స్ మనది కాదు సమయం అనుకుంటే మీరు ఈజీగా ఇది టార్గెట్ చేయొచ్చు. ఇది 2 to 6 సెట్స్ ద్వారా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళే ముందు మన స్టామినా చెక్ చేసుకోవాలన్నా ఇలా ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలామందికి వాక్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేస్తారు. కానీ మన స్టామినా ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్లాంక్ అంటే మన బాడీని, మన అబ్డామిన్ కోర్ని, మన బాడీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలిసిపోతుంది అనమాట. అందులో లెట్ చెక్ ఇట్ ప్లాంక్. నేను చూపిస్తాను ప్లాంక్ పొజిషన్ ఎలా ఉంటుంది, పోస్టర్ ఎలా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ ఈ ప్లాంక్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ప్లాంక్లో ఫస్ట్ మనం మన బాడీని బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్, మన లెగ్ మజిల్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఫస్ట్ ఎల్బోస్ షోల్డర్ లైన్లో ఉండాలి, లెగ్స్ షోల్డర్ లైన్లో ఉండాలి, మన బ్యాక్ షోల్డర్ లైన్ ఉండాలి. బ్రీత్ స్క్వీజ్ చేయాలి. ఆ స్క్వీజ్ చేసిన తర్వాత అబ్డామిన్ కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ హోల్డింగ్ చేసినప్పుడు మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం ఈ ప్లాంక్ పొజిషన్లో. ఇది ప్లాంక్ అండి. 30 సెకండ్స్ ఉంటే మీరు ఫిట్నెస్కి ఎలిజిబుల్ అన్నట్టు. 45 to 1 minute ఉంటే మీరు స్టామినా గుడ్ అన్నట్టు. అదే 1 minute to 2 minutes ఉంటే ఇంకా మీరు చాలా స్టామినా ఉన్నట్టు అనిపించదు. చూసారుగా ఇన్ని వర్కౌట్లో ఇంత స్వెట్. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేసి మన కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ ఎలా ఉంటుందో చేసుకుందాం ఇప్పుడు. సో వర్కౌట్ ఈ విధంగా 5 to 10 minutes ఫ్లోర్ ఎక్సర్సైజ్లో చాలా అలసిపోయి టైట్నెస్గా ఉండి మన రెగ్యులర్ లైఫ్లో బిజీ ఉన్న ఒక 10 minutes ఈ విధంగా కేటాయించినట్లయితే మీరు హెల్తీగా ఉంటారండి. థ్యాంక్ యూ.